హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు? మక్బూల్. మీది అది? కిరణ్. కిరణ్. ఎక్కడ, ఏ ఊరు మీది? ఆంధ్ర అండి. ఆంధ్ర అండి. ఏ ఊరు? కడప. కడప మీది? లోకం. ఓకే, లేదు మేము ఒక సర్వే చేస్తున్నాం నెక్స్ట్ ఏపీ ఎవరని చెప్పేసి. ఎవరు అనుకుంటున్నారు మీరు? వైఎస్ జగన్. మీరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, జై జనసేన పవన్ కళ్యాణ్. ఎత్తర జెండా జనసేన పాతర జెండా జనసేన. ఓకే, మరి ఆయన పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు మరి? ఫ్రెండ్స్ అలా ఏం లేదు, ఆయన స్ట్రాటజీ అనేది మా స్ట్రాటజీ మాది. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఓకే, మరి ఇప్పుడు జగన్ గారు వస్తా అనుకున్నారు కదా, అంటే ఎలా మీరు అంటే సంక్షేమ పథకాలు నచ్చి చేస్తున్నారా లేకపోతే వాళ్ళ డాడీని చూసి చేస్తున్నారా? వాళ్ళ డాడీ అంటూ ఏం లేదండి, ఇచ్చిన మాట ఇచ్చినాడు. 175 కాన్స్టిట్యూన్సీకి ఏ మాట తెచ్చాడు ఆ మాట ప్రకారం మాక్సిమం 80% ఆఫ్ మేనిఫెస్టో కంప్లీట్ చేశారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఓకే, ఈ సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ ఇయర్ చెప్పాడు, చాలా చేస్తా అన్నాడు, కొన్ని చేయలేదు. ఈసారి కష్టమే అనిపిస్తుంది ఆ పథకాలను చూస్తే. అట్లీస్ట్ ఈసారి కూటమి ఉంది కాబట్టి చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా జనసేన కొడుతుంది. ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినారు కదా, గెలిచే అవకాశం ఏమైనా ఉందా? స్ట్రాటజీ లేదండి, నా అంచనా, నేను వేసిన అంచనా ప్రకారం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? పిఠాపురంలో ఈసారి కొట్టబోతున్నాం అంతే. ఇక అంటే మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? అయ్యా 50. ఓటు మాత్రం మా అన్నయ్య చెప్పాలి. ఈ రోజా గారు కానీ, పేరు నాని కానీ, కొడాలని కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అన్పార్లమెంట్ ఉంటుంది. ఇప్పుడు టీవీ ముందు చూసుకునే పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ అయినా అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు చేసే పనులు బట్టి అవతల వారి రియాక్షన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హా హో అని యాడ్ చేస్తా అంటాడు, ఆయన పట్టుకొని జగన్ ని పోల్చలేం కదా. పవన్ కళ్యాణ్ ఈయన వీళ్ళే చెప్పేది అదే కదా ఇప్పుడు మాట్లాడేది మనం కూడా. ఇప్పుడు అవతల రియాక్షన్స్, ఇప్పుడు పేరుని నాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రోజా గారు కావచ్చు, అవతల రియాక్షన్స్ అలాగే ఉన్నాయి కదా. వాళ్ళు వారి ఇంపాక్ట్ కూడా అలాగే ఉంది కదా. నేను అడిగింది అంటే సంక్షేమం గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేగా నించోబెట్టింది వాళ్ళు ప్రజలకు ఏదైనా సేవ చేస్తారని కదా. వాళ్ళు అదంతా వదిలేసి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళని, చంద్రబాబు ఇలా అంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం? అంటే మరి నించోబెట్టింది అసలు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టేది మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు చెప్పడానికి కదా. వాళ్ళ అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళని లేకపోతే సిబిఐని ఇలా అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే అండి, మీరు చెప్పిన ఓకే, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అంటున్నారు, ప్రతిసారి అదే టాపిక్ కదా. ఏది అట్లా పోలవరం పూర్తి కాలేదు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. ప్రతి ఒక్కరు రాలేదు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. ఇప్పుడు ఇన్ కేసు మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు దేని మీద మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు ఏమంటున్నారు? నేను మందు ఇస్తాను, నేను ఇంకోటి ఇస్తాను అంటున్నారే కానీ ఈ 40 years లో చంద్రబాబు గారు ఏం చేశారు అని చెప్పుకోవడం లేదు కదా బయటికి. ఈ 40 years నేను చేశాను, దీన్ని బట్టి నాకు ఓటు వేయండి అనేది అడుగుతున్నారా? చెప్తున్నారా? చెప్పగలుగుతున్నారా? యాజ్ కంపేర్ టు జగన్ గారు ఏమంటున్నారు? నా వల్ల మీకు మంచి జరుగుతుంది, మీరు ఓటు వేయండి అనే ఒక ప్రచారం తీసుకొని వస్తున్నారు కదా, చెప్తున్నారు కదా. సొంత ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు జగన్. సొంత ఇంట్లో వాళ్ళు, అమ్మ, అక్క, చెల్లె వాళ్ళే నమ్మట్లేదు. ఇక ప్రజలు ఎట్లా నమ్ముతారు? మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని నమ్మకపోతే బయట ఉన్న వాళ్ళు ఎలా నమ్ముతారో, ఎలా నమ్మిస్తాడు? దీనికి మీ ఉండే వాళ్ళు ఏమున్నారండి? ఇప్పుడు ఒక చిన్న పిల్లలకు ఒక వస్తువు ఇచ్చిన తర్వాత కుట్లాడుకుంటున్నారు, నీకా నాకా అని. అమ్మకు డిపాజిట్లు రావని అమ్మ కూడా తెలుసు, అంతా డబ్బు కోసం చేసుకుంటున్నారని మా అభిప్రాయం. దానికి మీరేమంటారు? ఇక చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సొంత ఇంట్లో వాళ్ళు కూడా నమ్మకుంటే అట్లా చేసుకున్నారు, అంతే. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఐటీ అయితే మనకు లేదు కదా, ఐటీ లేకే చాలా మంది ఏపీ నుంచి తెలంగాణ వస్తున్నారు కదా, దానికి మీరేంటంటే మొత్తం సంక్షేమ పథకాలు పెట్టేస్తే యూత్ ఏమైపోవాలి? అసలు మామూలుగా మనం ఎన్నుకునేదే వాళ్ళని విద్యా వైద్యం ఉంటుందని. విద్యా వైద్యం ఉన్నా కానీ అసలు మనకి తర్వాత భావితరాలు వచ్చే వాళ్ళకి ఎటువంటి జాబులు లేవు కదా, దానికి మీరేం చెప్పబోతున్నారు? మీరు ఎక్కడ? లోకలేనా? లోకల్ కాదు, ఏపీ. ఎక్కడ? ఏపీ ఎక్కడ? ఏపీ శ్రీకాకుళం. మాది శ్రీకాకుళం. బాయ్స్ అలా అలాగే శ్రీకాకుళంలో అలా అంటే చిన్నప్పుడు గుంటూరులో పెరిగాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఒక 2 years అవుతుంది. 2 years అవుతుందా? ఓకే, హైదరాబాద్ డెవలప్ 5 years లో అయిపోయిందా? 5 years లో అయింది కదా, కంప్లీట్ అయిపోయిందా? 5 years లో కంప్లీట్ అంటే మీ ప్రకారం చెప్పేది. ఇప్పుడు నేను హైదరాబాద్ 5 years లో కంప్లీట్ అయిపోయిందా? అవుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయ్యి 10 years అవుతుంది. 10 years అవుతుంది కదా. సిబిఎన్ గారు వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారు? రాజధాని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారా? ఒక దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో రాజధాని పెట్టారు. ఇప్పుడు విడిపోయింది, ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కదా.
ఆంధ్రప్రదేశ్ కదా. ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. ఆ అమరావతి తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టిన తర్వాత డివిజన్ చేయకుండా అక్కడే సరిపెట్టింటే రేపు పొద్దున రాయలసీమ కోసాంధ్ర విడిపోయిన తర్వాత పరిస్థితి ఏం కావాలి రాయలసీమది. ఇప్పుడు జగన్ వచ్చినా మా పరిస్థితి అదే, రాయలసీమలో అదే ఉంది. చంద్రబాబు గారు వచ్చినా అదే పరిస్థితి ఉంది. సీఎంలంతా మా వాళ్ళే, బట్ దెర్ ఇస్ నో ఎనీ డెవలప్మెంట్ ఫర్ అస్. సో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు పరిపాలన చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకడ, తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక దగ్గర, పరిపాలన క్యాపిటల్ ఒక దగ్గర పెట్టారు కదా. 3 ప్రాంతాలు అప్పుడు డెవలప్ అవుతాయి కదా. సో ఏంటంటే ఇక్కడ రాజధాని అనేది పాయింట్ అనేది కాదు. ఇక్కడ ఏదైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ డెవలప్ కావాలంటే సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది ఎవరికైనా. ఓకే, మనకి రాజధాని అవసరం లేదంటారు అయితే ఇప్పుడు. రాజధాని అవసరం లేదు అనడం లేదు నేను. మీరు రాజధాని ఏది అంటే రాజధాని డెవలప్ కానీ టైం పడుతుంది అంటున్నాను. నాట్ ఓన్లీ ఆంధ్ర, చాలా మీరు కంపేర్ చేసుకుంటే ఏది ఇంకా డెవలప్ కాలేదు అలా చెప్పుకుంటే. దానికి మీ సమాధానం ఏంటి? ఎందుకు కాలేదు? 5 years అవుతుంది కదా. ఇప్పటిలోపు కాలేదంటే పోలవరం పూర్తి చేస్తా అన్నారు, అది కాలేదు. రాజధాని అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. ఇన్ని చేస్తా అని మళ్ళీ ఇప్పుడు ఓటేస్తే నెక్స్ట్ సారి చేస్తా అంటారు. అంటే ఈ 5 సంవత్సరాలు చేసింది ఏంది? చెప్పిన మెయిన్ పాయింట్స్ అన్న చేయాలి కదా. రాజధాని చేస్తా అన్నాడు, 3 రాజధానులు అన్నారు, పోలవరం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నాడు, వారంలో చేస్తా అన్నాడు. జాబులు లేక అక్కడ యూత్ ఐటీ నుంచి ఇక్కడికి ఈ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. ఏపీ నుంచి ఉన్నారా లేరా మీరు చెప్పండి. దట్స్ ఎనఫ్ ఇక. నెక్స్ట్ మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగనే. మీరండి? జగన్ వస్తే మాత్రం ఇంకా ఏపీని 20 years వరకు ఎవరు కాపాడలేరు. జై జనసేన, జై జనసేన, జై ఫోర్.